ఏఎస్ మనోహర్ గారిని కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము. మీడియా మిత్రులందరికీ దయచేసి మీడియా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా సీట్లు కేటాయించడం అయింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మన జిల్లా కలెక్టర్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ నగరపాలక సంస్థ చిత్తూరు వారిని ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో లోపలికి రావాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ దయచేసి వీడియో ఆన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరి నాయకులకి, ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ లబ్ధిదారికి నా తరఫు నుంచి నమస్కారం. ఈ ప్రాజెక్ట్ ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా మంది కృషి చేశారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు, మినిస్టర్ గారు ఉండొచ్చు, పాత్ పొలిటికల్ లీడర్షిప్ ఉండొచ్చు, చాలా శ్రమ చేశారు. ఈరోజు సాధితమైంది. సో నేను అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్కి ఒక్కటే చెప్పాను, ఈ కాలనీలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, కరెంట్ ఈ మూడు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏం సమస్య రాకూడదు. సో కొత్త మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. కనీసం 6 మంది నుంచి 8 మంది ఇక్కడ అలౌట్ చేస్తాము. చేసేసి ప్రతిరోజు మీ కాలనీ శుభ్రంగా ఉండాలి, అదే బేసిక్లీ ఆ ఒక ఆబ్జెక్టివ్తో పనిచేస్తాము. కానీ దీంట్లో సగం బాధ్యత మీది కూడా. 50% బాధ్యత మీకు ఉంటుంది, 50% బాధ్యత మనకి ఉంటుంది. మీరు కూడా ఎటువంటి చెత్త అటువంటి బేసిక్లీ ఇక్కడ ఇలీగల్ పని ఏం జరగకూడదు, అదే మీరు కూడా చూసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ కాలనీలో వెల్ఫేర్ సొసైటీస్ కానీ కమిటీస్ కూడా ఆర్పోర్ట్ చేయడం జరుగుతాయి. ప్రతి ఒక నెల ఇక్కడికి వచ్చి సమీక్ష కూడా చేయడం జరుగుతుంది. మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు కూడా డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఈజీఆర్ఎస్ కార్యక్రమంలో నేరుగా రావచ్చు. ఎందుకంటే చాలా డబ్బుతో ఇది కట్టడం జరిగింది. సో ఇది శుభ్రంగా ఉండాలి, ఇది మంచిగా ఉండాలి. అదే బేసిక్లీ ఉంటే మీరు రేపు ఇక్కడ చాలా మంది వస్తారు, చూస్తారు, బయట నుంచి వస్తారు, ఈ కాలనీ ఎట్లా ఉంది వాళ్ళు కమెంట్ కూడా చేస్తారు. రెండోది, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చాలా అభివృద్ధులు పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నర్ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారుగా గత ఒక సంవత్సరం చూస్తే మున్సిపల్ కమిషనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 47 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమం కంప్లీట్ చేశాము. ఈ సంవత్సరం కూడా ఇంకా కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, వార్డ్స్లో డ్రైనేజ్ సమస్యలు ఉండొచ్చు, కొన్ని చోట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి ఇన్కంప్లీట్ ఉన్నాయి, అవి పూర్తి చేయడం జరుగుతాయి. మరియు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ హెడ్ క్వార్టర్లో కొన్ని ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, అవి కూడా ప్రయత్నం చేస్తున్నాను. సో మెల్లిగా ఖచ్చితంగా ప్రజలకి ఎట్లా ఏమేమి ఉపయోగం పడుతుంది, ఒక పని చేస్తే ప్రజలకి ఒక సహాయం ఉంటుంది, వాళ్ళ బేసిక్లీ జీవన రూపురేఖ మారుతుంది. రోడ్స్, డ్రైనేజ్, లైట్స్
ఇది ముఖ్యంగా ఉంటాయి. సో ఈ 3 అంశం మీద మనం చర్చ చేస్తున్నాము, డిస్కషన్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఫండింగ్ తీసుకురావాలి, ఫండ్ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ వచ్చే 1 సంవత్సరంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమం టేకప్ చేసేసి మీకు ఇంకా మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, ఆ పనితో మనం పనిచేస్తాం. సో నేను మున్సిపల్ కమిషనర్స్ మరియు టిడ్కో సిబ్బంది వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎండి టిడ్కో కూడా వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు 1 లక్షల హౌసెస్, 1,40,000 హౌసెస్ ఉంటే 1 లక్షల హౌసెస్ సీఎం గారి ద్వారా అందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో నేను వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా లాస్ట్ సుమారు 1-2 సంవత్సరం చాలా కృషి చేశారు. మీటింగ్ చేసేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా సమస్య వాళ్ళు పరిష్కారం చేసేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. సో నేను మినిస్టర్ గారి మరియు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. అండ్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు బేసిక్లీ మున్సిపల్ కార్పొరేషన్ వృద్ధి కోసం ఏమేమి చేయాలి నిరంతరంగా బేసిక్లీ మనం డిస్కషన్ చేస్తుంటాము. సో ఏమేమి చేయాలి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఏమేమి అవసరం ఉంది, అది మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి, సో అది మనం కంప్లీట్ చేస్తాము. నాకు ఈరోజు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పనిచేస్తూ మన యంగ్ డైనమిక్ మన ప్రీతమ ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఇల్లు గృహప్రవేశం చేసుకున్నారో వారందరికీ నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు నా తరఫున. ఈరోజు ఈ స్టేజ్ పైన ఉన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, అలాగే జనసేన అండ్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే వారి సిబ్బంది ఎప్పుడైతే ఈ టిడ్కో హౌసింగ్ ఓపెనింగ్ పెట్టామో మేమందరూ కలిపి కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు ఒకటే నిర్ణయించుకున్నాం. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలాగైతే సిటీస్లో ఉంటుందో ఆ విధంగా ఉండే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని చెప్పి టిడ్కో ఎండి గారికి కూడా టిడ్కో ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే గమనించాలి, ఇక్కడ కొద్ది లైట్లు లేదు, ఖచ్చితంగా దీనికి కాంపౌండ్ లేదు కాబట్టి ఎక్కడైతే లైట్లు లేకుండా కనిపించిందో వాటన్నిటికీ కూడా అడిషనల్గా కొన్ని లైట్లు వేయండి కమిషనర్ గారు, ఏమి ఇబ్బంది లేదు. పవర్ అన్ని ఇచ్చినాం. వీటితో పాటు ఒక ప్రొవిజన్ స్టోర్, ప్రొవిజన్కి సంబంధించి, ఎందుకంటే వారికి ఇక్కడ ఎక్కడ ప్రొవిజన్ అందుబాటులో ఉండదు కాబట్టి ఒక చిన్న మెడికల్ షాపు ఈజీగా ఉంటుంది. బయటికి ఆము అంటే పోయి రావడానికి ఈ ఆటో స్టాండ్ కానీ ఇది టౌన్లో యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి వాటికి కూడా సంబంధించిన స్థలం ఏదన్నా ఉంటే నేను చెప్తాను, వారికి కేటాయించండి ఇమీడియట్గా. ప్రొవిజన్ స్టోర్, ఒక మెడికల్ షాప్ కూడా ఉంది. సో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి 2014 నుండి 19 అధికారంలో ఉన్నప్పుడు ఈ టిడ్కో హౌసింగ్ పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలన్న కళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండేది. మామూలుగా అయితే ఇల్లు కట్టి స్థలాలు ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు అని ఇచ్చాడు. పోవడానికి రోడ్ లేదు, ఉండడానికి కరెంట్ లేదు, ఏ సౌకర్యాలు లేదు. నేను అధికారంలోకి వచ్చాక నాకు ఎక్కడో ఒక 2-3 వేల మంది అడుగుంటారు, సార్ మాకు ప్లాట్లు ఇచ్చారు కానీ ఉండడానికి అక్కడ కరెంట్ లేదు, న్యాయమైన రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు అని. అంటే విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని ఒక నాయకుడికి తేడా ఏదంటే ఈ పూలేపల్లిలోని ఈ టిడ్కో ఇల్లు చూశారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజను, అలాగే ఇచ్చే దానిపైన ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఈ ఒక ఇండ్లే కారణం. ఇంకా కూడా ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు బ్లాక్ తిరగలేకపోతున్నాయి. ఖచ్చితంగా మీరందరూ ఇళ్లలోకి వచ్చి ఉండండి. మేము నెలకొకసారి మన కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి పొద్దున్న నుండి సాయంకాలం దాకా మీతోనే గడుపుతాం. మీకు ఇక్కడ ఏదైనా సమస్య
ఉంటే అవన్నీ రాసి పెట్టండి. ఖచ్చితంగా వచ్చిన రోజు నాతో పాటు యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తా. మీ సమస్య స్పాట్ లో పరిశీలించి మీకోసం ఒక రోజు గడుపుతామని తెలియజేసుకుంటూ, ఎవరికైతే మా ప్రభుత్వంలో కొన్ని ఇండ్లకి డబ్బులు కట్టి మా ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ఇండ్లు కట్టలేదు, ఆ ఇండ్లను కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ ఇళ్లు కట్టడానికి కావాల్సిన సదుపాయాలు మీకు మాకు వస్తాయి. ఖచ్చితంగా వాటిని కట్టి మీకు ఎవరికైతే ఇల్లు రాలేదు, ఎవరైతే మేము డబ్బులు కట్టి వాపస్ తీసుకున్నామనే బాధ ఉందో వారందరికీ రానున్న రోజుల్లో ఇదే స్కీమ్ ఉండొచ్చు, లేదా కొత్త స్కీమ్ ద్వారా కావచ్చు, ఈ టిట్కో ఇండ్లు మాత్రం ఇండ్లే కట్టి వారికి కూడా ఇస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు సుమారు ఇక్కడ 184 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అక్షర 184 కోట్లు. చెప్పండి. ఎరిగినటువంటి డెవలప్మెంట్ ప్రజలు ఎంతో కాలం నిరీక్షణతో వేచి చూశారు. రిజిస్ట్రేషన్లో ఇష్యూస్ కానీ అన్ని కూడా అధిగమించి ఇక్కడ ప్రజలందరూ కూడా సుమారు 2532 మంది లబ్ధిదారులకు ఈరోజు కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సుమారుగా 10,000 మంది నివాసం ఉండేటువంటి స్థలంగా ఈ 40 ఎకరాల స్థలం రూపొందించుకుంది. ఈ అవకాశం ఇచ్చి ఇందులో భాగస్వామి అయినటువంటి ప్రతి ఒక్క మున్సిపల్ యంత్రాంగం కూడా ధన్యులుగా మేము పరిగణిస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ సార్ కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి శానిటేషన్ కానీ వాటర్ సప్లై ఇష్యూస్ కానీ రాకూడదు, దానికి కావాల్సినటువంటి యంత్రాంగ సిబ్బంది కూడా మేము ఆమోదిస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నాలు చేసి ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి బ్లాక్కి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా కార్పొరేషన్ హ్యాండిల్ చేస్తుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ 1.3 MLD STP కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో STP ఏర్పాటు చేయడం ద్వారా మనకి స్వచ్ఛ సర్వేక్షణ కూడా మరింత మెరుగుగా ఈ ఇయర్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎటువంటి సమస్య రాకుండా బ్లాక్ వైజ్ కూడా నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసాం, వార్డ్ వైజ్ కూడా నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసాం. మీరు కంటిన్యూస్ గా కూడా ఈ రోజు రాకపోయినా కానీ కంటిన్యూస్ గా కూడా బెనిఫిషరీస్ కి జెన్యూన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆక్యుపెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. 300 స్క్వేర్ ఫీట్, 365 స్క్వేర్ ఫీట్, 430 స్క్వేర్ ఫీట్ 3 భాగాలుగా విభజించి మోర్ దెన్ 50 బ్లాక్స్ డెవలప్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. ఇక్కడ కావాల్సినటువంటి వాటర్ సప్లై కూడా ఈఎల్ఎస్ఆర్స్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు. దీని మీద పర్సనల్గా సూపర్వైజ్ చేస్తున్నారు కలెక్టర్ సార్ కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య కూడా పరిష్కరిస్తాం. మరొకసారి 154 కోట్ల భాగస్వామ్యంతో ప్రత్యేక నిధులతో డెవలప్ చేసినటువంటి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఓకే మేడం. సార్ హౌసింగ్ 2, 3, 4, 6, 7, 8, 9, 10, 13, 14 మీ అందరికీ కూడా